హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ముందు ముందు ఫ్యూచర్ ఏంటి, మీకు ఈ పర్సన్‌కి మధ్య ఫ్యూచర్ ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్‌లో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు కనెక్ట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. అండ్ ఇదొచ్చేసి మేల్ కానీ, ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు. సో, మీరు ఇది ఎప్పుడు చూస్తున్నారో అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, మీకు ఈ పర్సన్‌కి మధ్య ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అసలు మీరు మళ్ళీ కలిసుంటారా? లేకపోతే కలవరా? అసలు ఫ్యూచర్ ఏంటి? ఆ ఫ్యూచర్ ఆ పర్సన్ ఏం డిసైడ్ చేయాలనుకుంటున్నారు? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అండ్ మేబీ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, మీ వైఫ్ అయ్యుండొచ్చు, మేబీ మీ హస్బెండ్ అయ్యుండొచ్చు, లేకపోతే మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ అయ్యుండొచ్చు. ఈ పర్సన్‌తో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ లైక్ బావ, మరదలు కానీ, లేకపోతే ఇంకా ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండనియండి. సో, ఈ పర్సన్ మీ గురించి మీతో ఈ పర్సన్ రిలేషన్‌షిప్ ఏంటి? ఫర్దర్‌గా ఏంటి? ఎలా ఉండబోతోంది? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది కూడా గుర్తు చేసుకోండి. సో దట్ ఇది మీకు ఎగ్జాక్ట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కార్డ్స్ షఫల్ చేసినప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో, ఎవరిని తలుచుకొని ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ ఈ రీడింగ్ మీకు ఎగ్జాక్ట్‌గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వస్తాయి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీకు ఈ పర్సన్‌కి ఫర్దర్‌గా ఏంటి? అసలు ఆ పర్సన్ నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా? లేకపోతే మిమ్మల్ని చీట్ చేస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని ఏ దృష్టితో వాళ్ళు చూస్తున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశంలో మీరంటే ఏంటి? ఇట్లా క్లారిటీగా తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ మీ మ్యారేజ్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, అండ్ కెరియర్ రిలేటెడ్ కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో, మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అనిపించినా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ రీడింగ్ పాజిటివ్‌గా వస్తే కనుక క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్. సో, మా వ్యూవర్స్ విషయంలో ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఏం జరగబోతోంది మా వ్యూవర్స్ లైఫ్లో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్.
ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. టూ ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్, ద మెజిషియన్, ద ఫూల్, 10 of wands, 6 of pentacles, 9 of pentacles, 9 of swords, strength, 10 of cups, 6 of wands, victory జరుగుతుంది డెఫినెట్లీ, డెత్, Knight of Wands, Page of Cups, Moon. 4 of Wands చూడండి. ఈ రిలేషన్షిప్లో ముందు ఏం జరుగుతుంది అని అడిగాం కదా. ఈ రిలేషన్షిప్లో మీకు మీ పర్సన్కి మధ్య మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ కానీ, మంచి బాండింగ్ కానీ, ఒక కమిట్మెంట్ కానీ, ఆల్రెడీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఆ కమిట్మెంట్ అయితే ఇవ్వచ్చు. ఎవరైతే న్యూగా చూస్తున్నారో మీకు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. సో ఎందుకంటే డెవిల్ ఎనర్జీ ఉంది, అంటే ఈ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు. సో మీతో ఆ అటాచ్మెంట్ అనేది ఫీల్ అవుతున్నారు. మీకు ఈ పర్సన్కి మీకు అంటే లైక్ ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది, అవర్స్ టు అవర్స్ మాట్లాడాలని ఉంది. అండ్ మీరంటే ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఉంది. అది ఫిజికల్ అట్రాక్షన్ కానివ్వండి, ఎమోషనల్ బాండింగ్ కానీ ఈ పర్సన్కి చాలా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఇది ఉంటుంది. అండ్ మీ మీ ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ, స్ట్రాంగ్ ఫౌండేషన్. ఎందుకంటే మీరు ఎక్కడుంటే అక్కడ హ్యాపీ చేసేస్తారు, అందరినీ హ్యాపీ చేసేస్తారు. అంటే లైక్ ఈ పర్సన్ని చాలా హ్యాపీ చేస్తారు. సో మీరున్నారు అంటే అక్కడ ఈ పర్సన్ ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, మీ మాటల వల్ల కావచ్చు, మీ బిహేవియర్ వల్ల కావచ్చు, లేకపోతే మీరు ఈ పర్సన్ మీద చూపించే కేరింగ్ వల్ల కావచ్చు, ఎఫెక్షన్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ని మీరు చాలా హ్యాపీ చేస్తారు. సో కాబట్టి ఈ హ్యాపీనెస్ ఈ పర్సన్ వదులుకోకూడదు అని చెప్పేసి మీతో ఒక కమిట్మెంట్, ఒక బాండింగ్, ఒక అటాచ్మెంట్ కోసం అయితే ఈ పర్సన్ తప్పకుండా వస్తారు. విత్ డెవిల్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని విడిచిపెట్టి ఈ పర్సన్ ఉండలేరు. ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి అయితే వస్తారు. అండ్ అటాచ్మెంట్ ఇక్కడ బాగా కనిపిస్తుంది, జస్టిస్. అండ్ ఇంకొకటండి, మీ పర్సన్ లైఫ్లో ఏమైనా కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మీ లైఫ్లో కోర్ట్ ఇష్యూస్ ఏదైనా ఉంది అంటే, బట్ తప్పకుండా ఈ పర్సన్ అది అంతా చూసుకొని ఈ రిలేషన్షిప్లో డెఫినెట్లీ బ్యాలెన్స్ తీసుకొస్తారు. మేబీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ సిచ్యువేషన్ లేదేమో, అంటే తన లైఫ్లో ఇంకేమైనా ఇష్యూస్ ఉండడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీకు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఫర్ ష్యూర్ ఈ పర్సన్ మీకు ఈ రిలేషన్షిప్కి తప్పకుండా న్యాయం అయితే చేస్తారు. ఎందుకంటే మీతో ఉన్న అటాచ్మెంట్ ఇంకా ఈ పర్సన్కి వేరే వాళ్ళతో ఉండట్లేదు అండ్ ఉండదు కూడా. ఎందుకంటే మీతో అంత అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఈ పర్సన్కి ఇంకా వేరే వాళ్ళతో ఆ బాండింగ్ ఉంటుంది అని అయితే అనుకోకండి. పేజ్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ డెఫినెట్లీ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ చాలా ఇన్మెచ్యూర్డ్ పర్సన్. సో ఇన్మెచ్యూరిటీ వల్ల ఆప్షన్స్ చూసుకోవడానికి వెళ్ళారు. ఆ ఆప్షన్స్ చూసిన తర్వాత ఏంటంటే ఆ ఆప్షన్స్ ఆ ఆప్షన్స్ వల్ల హ్యాపీగా ఉండను అని తెలిసిన రోజు ఈ పర్సన్ మీతో తప్పకుండా మీ దగ్గరికైతే వస్తారు. సో ఇక్కడ మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతే ఈ పర్సన్ ఏంటంటే కన్ఫ్యూజన్ వల్ల కానీ, జగలింగ్ సిచ్యువేషన్ వల్ల కానీ, లేకపోతే వీళ్ళ లైఫ్లో ఏదో 2 ఆప్షన్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే మీరు ఇంకో థర్డ్ పర్సన్ సినారియో నాకు కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీకు ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా, వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని కానీ ఇక్కడ మీ పర్సన్ జగలింగ్ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదులుకున్నారు అని కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఆర్ ఈ రిలేషన్ మీతో ఈ పర్సన్ ఎండ్ చేసేసారు బికాజ్ ఆఫ్ కన్ఫ్యూజన్.
ఏమో మిమ్మల్ని హ్యాండిల్ చేయగలనో లేదో, లేకపోతే మిమ్మల్ని బాగా చూసుకోగలనో లేదో అనే ఫీలింగ్‌తో ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసారు. అండ్ ఈ పర్సన్ మీకు తెలియకుండా మీకు చాలా అబద్ధాలు చెప్పారు. అండ్ మీతో చాలా మ్యానిపులేట్ చేశారు. కానీ ఈ పర్సన్ మీ విషయంలో వాళ్ళకి నచ్చినట్టుగా రావడం, వాళ్ళకి నచ్చకపోయినప్పుడు వెళ్ళిపోవడం, ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఏదో చేస్తూ ఉన్నారు. బికాస్ ఆఫ్ ఒక్కొక్కసారేమో వీళ్ళకి మీరు కావాలనిపిస్తుంది. ఇంకొకసారేమో అమ్మో! ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో, ఈ పర్సన్‌తో వర్కౌట్ అవ్వదేమో, మనం హోల్డ్ బ్యాక్ చేయడమే బెటర్ ఏమో, అట్లా కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్‌కి. అందుకే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్, జగ్లింగ్ సిట్యుయేషన్స్, కంప్లీట్‌గా ఈ పర్సన్‌కి మనం అడిక్ట్ అయిపోతే, వీళ్ళు లేకపోతే మనం ఉండలేము అంటే, ఇంకది మళ్ళీ ఫ్యూచర్‌లో ఇబ్బంది ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ, వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతూ, ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఇట్లా ఉన్నారు ఈ పర్సన్. కానీ ఈ పర్సన్ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో, ఎవరైతే మిమ్మల్ని అబద్ధాలు చెప్పి, మ్యానిపులేట్ చేసి ఆహ్, మీకు తెలియకుండా మీ బ్యాక్ చాలా చేసిన ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీతో న్యూ బిగినింగ్ చేయడం కోసం, సో, రిస్క్ తీసుకోవడానికి కూడా అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. అండ్ మీతో లాంగ్ టర్మ్ ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి. సో, మిమ్మల్ని ఎట్లాగైనా సరే ఈ పర్సన్ వదులుకోకూడదు అని చెప్పేసి తన కన్‌ఫ్యూజన్‌కి ఒక క్లారిటీ తీసుకొనైతే మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. అండ్ 10 ఆఫ్ వాండ్స్ ఇక్కడ మేబీ ఈ పర్సన్‌కి వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్ కానీ, లేకపోతే వర్క్ బర్డెన్స్ కానీ, ఆర్ ఎల్స్ మీరు లేకుండా ఒకవేళ మీరుంటే గనక వాళ్ళ స్ట్రెస్ కొంచెం తగ్గేది. లైక్ మీరు వాళ్ళకేదన్నా ఐడియాస్ చెప్పడం కానీ, సో, మీరుంటే వాళ్ళకేంటంటే అంత స్ట్రెస్ ఉండేది కాదు. సో, మీతో మాట్లాడితేనో, మీతో ఉంటేనో, సో, మీతో ఎక్కడికైనా కలిసి ట్రావెల్ చేస్తేనో, వీళ్ళకేంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది అంత ఎక్కువ ఉండదు. అంత బర్డెన్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే అట్ ప్రెజెంట్ మీకు దూరంగా ఉంటూ చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతారు కూడా. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీతో కలిసి ట్రావెల్ చేయడం కానీ, మీతో కలిసి హ్యాపీగా ఉండడం కానీ, మీతో లాంగ్ టర్మ్ ఉండడం కానీ ఈ పర్సన్‌కి చాలా ఇష్టం. అండ్ మీరు లేకుండా ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతారు. చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఇబ్బంది పడి అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ అయితే తీసుకొస్తారు. మేబీ మీ పర్సన్ మీకు గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, మీకు సర్ప్రైజ్ ఇవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ డెఫినెట్‌లీ ఈ పర్సన్ నుంచి మీకు వస్తుంది. సో, ఏ పర్సన్ అయితే ఇప్పటిదాకా మీకు ఈ రిలేషన్‌షిప్‌లో ఒక బ్యాలెన్స్ ఇవ్వలేదో, ఒక కమిట్మెంట్ ఇవ్వలేదో, అలాంటి పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో మీకు బ్యాలెన్స్ అనేది తప్పకుండా ఇస్తారు. మేబీ ఈ పర్సన్ మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. సో, అలాంటి పర్సన్ ఇప్పుడు మీకు ఈ రిలేషన్‌షిప్‌లో డెఫినెట్‌లీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. సో, ఇప్పటిదాకా ఏంటంటే మీరే ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ తీసుకుంటూ వచ్చారు. మీరే అడ్జస్ట్ అవుతూ కానీ, మీరే ఆ పర్సన్ కావాలి, ఎట్లాగైనా వదులుకోలేను, తనతో నేను బాగా కనెక్ట్ అయిపోయాను. సో, కాబట్టి నేను వదులుకోలేను కాబట్టి, తనని నేను దూరం చేసుకోలేను కాబట్టి, నేనే ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్తాను. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో ఏమో తెలీదు గదా! మేబీ ఈ పర్సన్ మారొచ్చేమో అనే దాంతో మీరే ఇప్పటిదాకా ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇకపై ముందుకి ఈ పర్సన్ ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఈ పర్సన్ ఇంకొకటండి, మీరు కూడా మీ సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. లైక్ మీరు తనని వదిలేసి మీ లైఫ్‌లో మీరు గ్రో అవుతున్నారు కదా! మీ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, మీ లైఫ్‌లో మీ ముందుకు వెళ్తున్నారు. మీ కెరియర్‌ని చేసుకుంటున్నారు. మీ లైఫ్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆప్షన్స్ చూస్తున్నారు. మీ లైఫ్‌లో గ్రోత్ కనిపిస్తుంది మీ పర్సన్‌కి. అందుకే ఇప్పుడు మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. తను లేకపోయినా కూడా మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీరు కెరియర్ మీద కానీ, మీ ఫైనాన్సెస్ మీద కానీ, మీ గ్రోత్ మీద కానీ, మీ స్టెబిలిటీ మీద కానీ మీరు ఫోకస్ చేస్తున్నారు కదా! అందుకే ఇక్కడ మీ పర్సన్‌కి మీరంటే అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది.
అందుకే ఈ రిలేషన్‌షిప్ అనేది బ్యాలెన్స్ ముందు ముందు జరుగుతుంది. ఎందుకంటే 9 ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు. లైక్ లిటరల్లీ ఈ పర్సన్ ఏంటంటే నైట్ నిద్ర కూడా పోరు. తను మీ విషయంలో చేసిన మిస్టేక్స్‌కి కానీ, మిమ్మల్ని కోల్పోయినందుకు కానీ, ఇక్కడ ఈ పర్సన్ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు. డిప్రెషన్ కానీ, వెరీ లో ఎనర్జీస్‌లోకి వెళ్ళిపోవడం గానీ, చాలా సాడ్‌గా ఫీల్ అవ్వడం కానీ, తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం గానీ, నమ్మకం లేకపోవడం. అంటే ఈ రిలేషన్ నిలబడుతుంది. మీరు తనని యాక్సెప్ట్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ లేకపోవడం. బికాజ్ ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ లేదు అంటే మీ లైఫ్‌లో ఈ పర్సన్ గ్రోత్ చూస్తున్నారు. మీ లైఫ్‌లో గ్రోత్ చూస్తున్నారు. మీ లైఫ్‌లో స్టెబిలిటీ చూస్తున్నారు. మీరు ఈ పర్సన్ లేకుండా లేకపోతే మీ కెరియర్ మీద కానీ, మీ బిజినెస్ మీద కానీ సో మీరేంటంటే కాన్సంట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ పర్సన్ అంత స్ట్రెస్ తీసుకుంటారు. ఆ పర్సన్ ఎంత స్ట్రెస్ తీసుకుంటారు, అంత యాంగ్జైటీ ఫీల్ అవుతారు, అంత డిప్రెషన్ ఫీల్ అవుతారు. సో స్లీప్‌లెస్ నైట్స్ చూస్తారు ఈ పర్సన్ మీకోసం. ఎందుకంటే ఎట్ ప్రెజెంట్ మీరు మీ సెల్ఫ్ లవ్, మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళలో ఈ రిగ్రెషన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. అండ్ స్ట్రెంగ్త్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ధైర్యం తెచ్చుకొని మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనుకుంటారు. లేదు ఏదో ఒకటి నేను ధైర్యం తెచ్చుకొనైనా సరే, కాన్ఫిడెన్స్ తెచ్చుకొనైనా సరే తన ఒకవేళ తను నో చెప్పినా సరే, తను యాక్సెప్ట్ చేయకపోయినా సరే ధైర్యం తెచ్చుకొని నా పర్సన్‌ని మళ్ళీ నేను తెచ్చుకోవాలి, రీయూనియన్ చేసుకోవాలి. 10 ఆఫ్ కప్స్ మీతో కంప్లీషన్ అనేది కోరుకుంటున్నారు. ఆర్ ఎల్స్ మీతో మ్యారేజ్ కానీ, మీకు కమిట్మెంట్ కానీ, సో మీతో లైక్ పాస్ట్‌లో ఎట్లా ఉన్నారో, మీ ఇద్దరు ఎట్లా ఉన్నారో, సో మళ్ళీ ఈ పర్సన్ మీతో అట్లా ఉండాలి. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ కంప్లీషన్ కావాలి. మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ కావాలి. ఆ ఎమోషన్స్ తను ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారో అది మీతో షేర్ చేసుకోవాలని ఈ పర్సన్ డెఫినెట్లీ అనుకుంటారు. స్లీప్‌లెస్ నైట్స్ చూస్తున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకొని మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరికి మీ ప్రేమ కోసం వస్తారు. సో ఇక్కడ చూడండి 6 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ విక్టరీ కోసం ట్రై చేస్తారండి. ఈ రిలేషన్‌షిప్‌లో విక్టరీ కావచ్చు, మీ విషయంలో విక్టరీ కావచ్చు. సో ఏదో ఒకటి చేసి ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అనే ప్రయత్నం అయితే ఈ పర్సన్ చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది డెఫినెట్లీ జరుగుతుంది. తనలో మార్పు అనేది వస్తుంది. ఏ పర్సన్ అయితే మీతో ఈ రిలేషన్‌షిప్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ కానీ, రిలేషన్‌షిప్‌లో లైట్ లేదు అంటే ఈ రిలేషన్‌షిప్ ఇంకా ముందుకెళ్ళదు అనిపించినా సరే, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో తనలో మార్పులొచ్చి యూనివర్స్ మీ పర్సన్‌లో మార్పులు తీసుకొచ్చి డెఫినెట్లీ ఈ రిలేషన్‌షిప్‌లో అయితే న్యూ బర్త్ కనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్రెష్ స్టార్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రీబర్త్ అనేది అవుతుంది. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా మూడ్ ఫ్లక్చుయేషన్స్ అయితే ఈ పర్సన్‌లో చాలా అవుతున్నాయి. ఒక్కొక్కసారి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి తీసుకోవాలన్నా కూడా భయమవుతుంది. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని చెప్తున్నాను కదా! నైట్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ డెఫినెట్లీ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని కలుస్తారు అండ్ మీతో మాట్లాడతారు. అండ్ వాళ్ళ కెరియర్ విషయంలో కూడా వీళ్ళు ఏదో ఒకటి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా లవ్ ఉందండి. చాలా ఎమోషన్స్ ఉంది. మీరంటే చాలా ప్రేమ ఉంది. ఉంటుంది కూడా. చూడండి లవ్ సింబల్. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య జరిగిన పాస్ట్ కూడా ఈ పర్సన్ చాలా గుర్తు చేసుకుంటున్నారు. బికాజ్ పాస్ట్‌లోనే వీళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ప్రెజెంట్‌లో కన్నా కూడా వీళ్ళు ఎక్కువ పాస్ట్‌లో ఉండిపోతున్నారు. గతంలో ఉండిపోతున్నారు. పేజ్ అంటే ఇమ్మెచ్యూరిటీ అనేది మీనింగ్. ఎంత ఇమ్మెచ్యూర్డ్‌గా
మిమ్మల్ని వదులుకున్నారు, మిమ్మల్ని దూరం చేసుకున్నారు అని అట్ ప్రెజెంట్ వీళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ మూన్, సో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసింది మీరు కాదండి. మీరు కాదు, మీ పార్ట్నర్ కాదు, ఇంకెవరైనా పర్సన్ మీ ఇద్దరి మధ్య ఇల్యూషన్స్ క్రియేట్ చేసి, ఉన్నది లేనిది చూపించేసి, కల్పించేసి, మీ ఇద్దరి మధ్య ఈ దూరాన్ని కానీ, ఈ సపరేషన్ని కానీ తీసుకొనొచ్చారు. ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంది. అది ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఇద్దరు కలిసి ఉండడం హ్యాపీగా ఇష్టం లేక, జెలస్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ అయితే తీసుకొచ్చారు. సో, డెఫినెట్‌లీ ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. ముందు ముందు మీకు మీ పర్సన్‌కి మధ్య పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ ప్రకారం అయితే ముందు ముందు మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. రీయూనియన్ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలిసే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఒక అండర్‌స్టాండింగ్, ఒక బాండింగ్, ఒక గ్రోత్, ఒక సక్సెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ కూడా ముందు ముందు రావచ్చు. సో, ఇది అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే చూద్దాము ఇంకా మీ పర్సన్ ఏ మెసేజెస్ చూపిస్తున్నారు అని. ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తాయో చూద్దాము. ఫౌండేషన్, సో మీ ఇద్దరి మధ్య ముందు ముందు ఫౌండేషన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, 4 ఆఫ్ వాండ్స్ అంటే ఫౌండేషన్, స్టెబిలిటీ. మీ ఇద్దరి మధ్య ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సెక్యూరిటీ కానీ, ఫౌండేషన్ కానీ, రెసిస్టెన్స్, సీక్రెట్ అడ్మైరర్, సర్ప్రెసింగ్, టిమిడ్. సో ఈ పర్సన్ చాలా రెసిస్ట్ చేసుకుంటున్నారండి. లైక్ ఏంటంటే మీకు తన ఫీలింగ్స్ చెప్పకూడదు అని కానీ, సీక్రెట్గా మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు కానీ, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కానీ, ఈ పర్సన్ ఏంటంటే డైరెక్ట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేయకపోవచ్చు. ఏమైనా మీరు చెట్టెక్కి కూర్చుంటారని కావచ్చు. ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, ఇమాజినింగ్, ఫ్యాంటసైజ్. సో ఈ పర్సన్ మీ విషయంలో ఫ్యాంటసీస్ చాలా ఉన్నాయి, డ్రీమ్స్ చాలా ఉన్నాయి. అండ్ డ్రీమ్స్లో కూడా మీ పర్సన్ మీకోసం అట్రాక్ట్ అవుతూ ఉంటారు. డే డ్రీమింగ్ చేస్తూ ఉంటారు. లైక్ పగటి కళలు, మీ ఇద్దరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉన్నట్టు కానీ, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉన్నట్టు కానీ, మీ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నట్టుగా కానీ, ఈ పర్సన్కి మీరంటే ఒక ఇమాజినేషన్, ఒక డ్రీమీ వరల్డ్లో ఈ పర్సన్ విహరిస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి రాశులు చెప్పమని అడుగుతూ ఉంటారు కదా డైలీ. సో మేజర్గా అయితే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వీళ్ళు కనిపిస్తున్నారు. సో లెటర్స్ వచ్చేసి బి, బి, వి, జే, కే, హెచ్, ఏ, ఎల్, ఎం, టి, హెచ్, ఎన్, ఎన్. సో ఇవి కనిపిస్తున్నాయి. టైం, వెయిటింగ్, సైకిల్స్, మూమెంట్స్. సో ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ప్రాపర్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారు. పీస్, బ్యాలెన్స్, హార్మోనీ, ఫ్రెండ్షిప్. సో మీ ఇద్దరి మధ్య పీస్, బ్యాలెన్స్ తీసుకురావాలి, హార్మోనీ రావాలి. ఇది హార్మోనీ కార్డే. ఫ్రెండ్షిప్, బ్యాలెన్స్ కావాలి, హార్మోనీ కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి అని ఈ పర్సన్ ట్రై చేస్తారు. కెమిస్ట్రీ, సో మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ కానీ, కెమిస్ట్రీ కానీ, అట్రాక్షన్ కానీ ఈ రిలేషన్షిప్లో కావాల్సిందంతా ఉంది. స్ట్రెస్, సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ పర్సన్ చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు.
టెన్షన్‌గా కానీ, స్ట్రెస్‌గా కానీ ఫీల్ అవుతారు. హోపింగ్, ఎక్స్‌పెక్టింగ్, ఫెయిత్, మేనిఫెస్టింగ్. సో, హోప్ ఉంది ఈ పర్సన్‌కి ఇంకా. యూనివర్స్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం మీకు. యూనివర్స్ మా వ్యూయర్స్‌కి వాళ్ళ రిలేషన్‌షిప్‌లో మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. షో ద వరల్డ్ రియల్ యూ. సో, మీరేంటి అనేది ఈ ప్రపంచానికి చూపించండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని కానీ, సెల్ఫ్ లవ్ చేసుకోకుండా కానీ, వేరే వాళ్ళ మీద చూపించే ప్రేమ మీకు మీ మీద లేదు. వేరే వాళ్ళ మీద చూపించే కన్సర్న్ గానీ, ఆ ప్రేమ కానీ మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. మీకు మీరు ప్రయారిటీ అవ్వాలి. మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. మీరేంటనేది ఈ ప్రపంచానికి అర్థమయ్యేలాగా చేయండి. ఎమోషనల్ పర్సనే కాదు. ప్రాస్పారిటీ లైస్ ఎహెడ్. సో, ముందు ముందు ప్రాస్పారిటీ అంటే మీరు కోరుకునే ఆ ప్రశాంతత కానీ, ఆ సంతోషాలు కానీ మీకు తప్పకుండా వస్తాయి. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. సో, మీరు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్స్ అయితే మీకు వస్తాయి. ఏంజెల్ గైడెన్స్ కూడా ఒకసారి చూద్దాము. ఏంజెల్స్ మా వ్యూయర్స్‌కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో, ఏ విషయం గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలియలేదు. సో, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఇది ఇంతేనేమో అని మీరు ఫిక్స్ అయితే అయిపోకండి. కమ్యూనికేట్ క్లియర్లీ. సో, అడిగి తెలుసుకోండి. అది మీ రిలేషన్‌షిప్‌లో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఏ విషయంలో అయినా సరే కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. సో, అడిగితే మనం ఏమైనా తక్కువ అయిపోతానేమో, చులకన అయిపోతామేమో, మనల్ని ఇది కూడా తెలీదా అన్నట్టు చూస్తారేమో అన్నట్టుగా మీరు అనుకోకండి. సో, మీ మనసులో ఏదైతే ఉందో అది అవతల పర్సన్‌తో అడిగి క్లారిటీ తెచ్చుకోండి. కమ్యూనికేట్ క్లియర్‌గా మీరు తెలుసుకోకుండా ఉంటే గనక చాలా కష్టం. బీ అసర్టివ్. సో, ఏది జరిగినా సరే పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ ఈక్వల్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓవర్‌గా ఎమోషనల్ అయిపోవడం గానీ, ఓవర్‌గా అగ్రెషన్ అయిపోవడం గానీ ఏది కూడా కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ టైమింగ్. సో, మీకు పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ మీకు తెలియకుండానే జరిగిపోతుంది. ఆస్క్ యువర్ ఏంజెల్స్. మీ ఏంజెల్స్‌నైతే మీరు అడగండి. మీకేం కావాలనేది మీ ఏంజెల్స్‌ని మీరు హెల్ప్ అడగండి. డెఫినెట్లీ ఫర్ ష్యూర్ ఏంజెల్స్ చేస్తారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.